కృష్ణ టీంలోకి వెళ్దాం అనుకుంటున్నా. కృష్ణ టీంలోకి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్దామా వద్దా అని, కానీ నాకే ఎందుకో వెళ్ళాలని ఉన్నాను. ఒక్కసారి అటు పోతే నాతో పాటు రక్తబంధంగా ఉన్న మా అన్న నాకు దూరం ఉండొచ్చు, కానీ నాకు అన్నయ్య కంటే ఎక్కువ చూసుకున్నావు. అన్నయ్యకు అర్థం చెప్పనా, అది పిలుపే కాదని తెలుపనా. అదే అన్న, కొన్ని డెసిషన్స్ కి రీజన్ ఉండవు అని అనుకున్నా. ఒక్కసారి కలిసి ఫ్రేమ్ లో కనిపించే వాళ్ళం. కానీ కలిసి ఉన్నాం కదా ఇన్ని రోజులు, సడన్ గా వెళ్ళిపోవాలన్న బాధ అనిపిస్తుంది. నేను బాధ పెట్టడం ఇష్టం లేదన్న. బాధ ఏముండదు వంశీ, బాధలు పడి 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 నాకే ఎట్లా అయిపోతున్నా నేను. చెప్పే విషయం కూడా కాదు, ఇంకా వెళ్దామని డిసైడ్ అయిపోతున్నా. అంటే ఎడిటింగ్ అయినా చేస్తా, లేకపోతే ఓన్లీ టీంలోకి వెళ్ళిపోతా ఉంటున్నా. నీ దగ్గర పని మానేసి అది నిన్ను కష్టాలు పెట్టినట్టయినా అది నాకు నచ్చని పని. వెళ్ళిపోతే మళ్ళీ నీ దగ్గర ఉన్న అన్న ఆ రిలేషన్ కూడా పోతుందేమో ఒక చిన్న భయం. అన్న వెళ్దామని ఫిక్స్ అవుతావు కదా, పో. అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వంశీ అఫీషియల్. తెలుసో తెలియక ఒక డెసిషన్ తీసుకున్నా, అది రాంగా రైటా అది నాకు తెలియట్లేదు. నేనైతే రిషనా టీంలోకి వెళ్దాం అనుకున్నా, అది ఎందుకు ఆలోచించిన నాకు తెలియదు. సో అందుకే ఒకసారి నేను చెప్పకుండా వెళ్ళి చెప్పకుండా చేసి అలాంటి టైప్ అయితే నేను కాదు. అందుకే ఒకసారి శ్రీ అన్నకే డైరెక్ట్గా వెళ్ళి నేను రిషనా దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. ఏమంటావు అని అడుగుదాం అనుకుంటున్నా. శ్రీ అన్న రూమ్లో ఉండు, ఒకసారి వెళ్ళి అన్నకైతే ఒక మాట చెప్తా. సో గైస్, శ్రీ అన్నతో లోపల పడుకుంటూ ఒకసారి వెళ్ళి అన్నకు చెప్తా. ఇంకా అన్నా మాట్లాడాలన్నా. పొద్దున మాట్లాడే ఇంపార్టెంట్ అన్న, కొంచెం చిన్న డిసైడ్ చేసుకున్నది. కెమెరా పెట్టినవరా? చిన్న డిసిషన్ తీసుకున్నాను. అది చెప్పకుండా కెమెరా తీసుకుని వస్తున్నాం, పడుకోన్నా గలీజ్గా. ఈ టైంలో చెప్పకూడదు నీకు, పొద్దున్న నుంచి అలసిపోయి మాట్లాడతారా? అదే అన్న, నేను కూడా చెప్పొద్దని అనుకున్నా. టెన్షన్లో అటు ఇటు తిరుగుతా ఉన్నావు, పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నావు. అప్పటికి చెప్పొద్దు అనుకున్నా, కానీ ఇక నా వల్ల అవ్వట్లేదు. నాకు డిసిషన్ తీసుకున్నా. కృష్ణ టీంలోకి వెళ్దాం అనుకుంటున్నా. కృష్ణ టీంలోకి వెళ్దాం అనుకుంటున్నాను. నేను అడిగినా కదా అదే వెళ్తారా ఏంటి అని. అదే అసలు నాకు వెళ్ళే ఉద్దేశం కూడా అంటే ఏం లేకుండే, కానీ ఒక మాట అన్నావు కదా వెళ్ళే ఉద్దేశాలు ఇంకెవరికైనా ఉన్నాయంటే ఆ వీడియో అయిన తర్వాతనే ఆలోచించా వెళ్దామా వద్దా అని, కానీ నాకే ఎందుకో వెళ్ళాలని ఉన్నాను. వెళ్ళండి రా, నో ప్రాబ్లం. తర్వాత రేపు మళ్ళీ మనసుకు తీసుకుంటా, నేనే బాధపడతాను అని కూడా చెప్పిన. అప్పుడేమో ఏం చెప్పలేదు, వదిలేసిపోతున్నా అన్నది. అంటే నో ప్రాబ్లం, నీ ఇష్టం, అది నీ పర్సనల్ లైఫ్. కానీ వద్దని నీకు నేను దేవుని కాదు, అప్పుడులా రూల్స్ కూడా ఏం లేవు ఇప్పుడు. అసలు అప్పుడు స్టార్టింగ్కి సోర్స్ అని చెప్పి కొన్ని రూల్స్ ఉండే, కానీ ఇప్పుడు ఈ శ్రీ టీంకి ఇప్పుడు ఈ ఎస్ టీంకి అసలు ఏం రూల్స్ లేవు. ఓవడానికి అనుకోండి, ఏమన్నా వేసుకోండి. కాకపోతే ఒక్కసారి అటు పోతే అటు పోతారని కాదు, కానీ చేసుకో. వాడి దగ్గర ఉన్న ఒకటే, నా దగ్గర ఉన్న ఒకటే, నో ప్రాబ్లం. అట్లా మా ఇద్దరి మధ్యలో మాకు అలాంటివి ఉండవు. కాకపోతే ఓవర్దాలు చేసుకోండి. బాధ్యత ఒకటి తీసుకుంటే ఒకటి ప్రశాంతంగా ఉండొచ్చు అంతే. ఇప్పుడు సోను జున్ను, నాగమోని, నీది,
వీళ్ళందరిది ఒక మా 9 వంశం బాధ్యత నేను తీసుకుంటున్నాను నేను, అట్లా నువ్వు కూడా ఉంటావు. ఇవి ఇన్కేస్ నాకు బాధ్యత వాడు గ్రహిస్తాడు అంతే. ఏమైనా ప్రాబ్లం ఉన్నా మంచి చెడు ఉన్నా అప్పుడు రిషన్ అడగాలి. ఇక బయట ఇంకా పెద్ద పంచాయతీలు ఉన్నా అప్పుడు రా అడుగు అనశ్రీన హైదరాబాద్లో ఈ పంచాయతీ ఉంది, అది ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది చేస్తా, చేయను అన్నట్లే. కాకపోతే అంటే బాధ్యత వహించేది ఇంకా వాడు అని చెప్తున్నాను అంతే. నేను అంతకుమించి ఇంకేం చెప్పట్లేదు. నువ్వు ఇక్కడున్నా ఒకటే అక్కడున్నా ఒకటే, నో ప్రాబ్లం. బట్ ఉన్నన్ని రోజులు నీ హార్ట్ ఏం చెప్తుందో అదే చెయ్యి, అక్కడే ఉండు, నాకు నో ప్రాబ్లం. కాబట్టి ఎందుకు అనేది ఈ రీజన్ నీకు చెప్పాలనిపిస్తే చెప్పు. అది కూడా చెప్పకు కూడా, నో ప్రాబ్లం. రీజన్ ఏం లేదన్న, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీంకి ఎలాంటి సంబంధం లేనప్పుడే నేను నీతో ట్రావెల్ చేసిన. అది నా కష్టం నువ్వు చూసినావు, నీ కష్టం నేను చూసినా. ఎప్పటి నుంచో నాకు తెలిసి ఒకరికి ఏదైనా హెల్ప్ కావాలంటే చేసినట్టే తప్ప ఇంతవరకు నేను చెయ్యను. నేను ఇప్పటి నుంచి కాదు, ఒక 5 years నుంచి చూస్తున్నా. లాక్డౌన్ దగ్గర నుంచి చూస్తున్నా. అది బయట మనుషులు కావచ్చు, నీ చుట్టూ ఉండే మనుషులు కావచ్చు, మీడియా పర్సన్స్ కావచ్చు, నీ దగ్గర ఉన్న ఎడిటర్స్ కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు, నీ సర్కిల్లో ఎవరికి కూడా నువ్వు ఈ ఆపద ఉంది అంటే పోకుండా అయితే ఏ రోజు లేవు. అది చాలామంది వాళ్ళ యాక్సిడెంట్స్ అయినా, ఒకవేళ హాస్పిటల్లో ఉన్న కొంతమంది చనిపోయే సిచ్యువేషన్లో ఉన్న అలాంటి టైంలో ఎంతమందికి హెల్ప్ చేసినావు. నాకు ఎలాంటి ఆపదనో ఖచ్చితంగా నువ్వు వస్తావు అని తెలుసు. కానీ ఇప్పుడు ఆపదలు వస్తారు, అట్లేం లేదు. నువ్వు అట్లా ఏం రాడనుకోకు అసలు. ఆ విషయం టెన్షన్ ఉండదు అంతే. అట్లేం రాడు అనేది ఉండదు. ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా పోతా. అది మన గుణం అట్లాంటిది. అమ్మ వస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ విషయం మీకు తెలుస్తుంటే చాలు అంతే. అట్లేం లేదన్న, అంటే నన్ను తిప్పుకోవడం కూడా నాతో పాటు రక్తబంధంగా ఉన్న మా అన్న నాకు దూరం ఉండొచ్చు, కానీ నాకు అన్నయ్య కంటే ఎక్కువ చూసుకున్నావు. అన్నయ్యకు అర్థం చెప్పనా, అది పిలుపే కాదని తెలుపనా. ఇప్పుడు నీ కారు ఎక్కితే పక్కనే కూర్చోబెట్టుకొని ప్రతిదీ చూపించుకుంటూ ఆ సెట్స్ అయినా స్టూడియోస్కి అయినా అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నలుగురు పరిచయం చేపించి అరే నువ్వు ఒక స్టెప్ ఎదుగురా అనే చెప్పిన తప్ప నాకు ఎక్కడా తక్కువ చేయలేదు. కానీ నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అన్ని చెప్పినా కూడా నువ్వు ఇప్పుడు సరే పోతాను కదా, ఓకే వద్దనట్లే నీ ఇష్టం. కాబట్టి ఎందుకు అనేది నీ పర్సనల్ చెప్పాలనుకుంటున్నా చెప్పు, లేదంటే లేదు అంతే. అంతే అదే అన్న, కొన్ని డెసిషన్స్కి రీజన్ ఉండవు అని అనుకున్నా. అదే చెప్తున్నారా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు రైట్ నో ఇప్పుడు కూడా ఎవరైతే ఇప్పుడు నా టీం ఉన్నారో వాళ్ళు బయట ఏ బతుకున్నా హ్యాపీయే. మంచిగా ఉంటే చాలు, ఏడని ఉండండి, మంచిగా ఉంటే చాలు, అంతకుమించి ఇంకేం లేదు. కలిసి ఉండండి, అందరితో మంచిగా ఉండండి, నో ప్రాబ్లం. 1% కూడా నో ప్రాబ్లం. మీరు అందరూ హ్యాపీ ఉండాలనే కోరుకుంటున్నాను నేను. మీ ఇష్టం, మీ సోల్ మాట మీరు వినాలంతే. నీ సోల్ ఏం చెప్తుంది అది చెయ్యి. నా సోల్కి నచ్చింది చేస్తున్నా, అది మంచిగా చెడనా. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను కరెక్ట్, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు కరెక్ట్. అంటే నీకు రీజన్ ఉంటుంది ఎందుకు కరెక్ట్ ఏంది అనేది. నీ మైండ్ ఆలోచిస్తుంది కదా. సో నా మైండ్ నాకు మైండ్ ప్లాన్ నాకు ఉంటుంది, నీకు మైండ్ ప్లాన్ నీకు ఉంటుంది. సో నీదే కరెక్ట్ నాదే కరెక్ట్ నేను చెప్పాను. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇప్పుడు నాకు వచ్చిన డిసిషన్ మా ఇద్దరు ఇలా అయింది, వాడి డిసిషన్ వాడు తీసుకున్న, ఆ డిసిషన్ తీసుకున్నా. సో ఇట్లా ఉన్నాం అంతే, నో ప్రాబ్లం. అది దోస్తులుగా ఈలోపు రేపన్నా మంచిగా ఉంటామేమో మేము, కానీ టీం మెంబర్స్ గారు మాత్రం అంతే. ఇక అవి మారవు. ఎందుకంటే మాకు ట్రోల్స్ గీల్స్ అవన్నీ నచ్చవురా వంశీ. నాకు చిరాకు వేస్తుంది. ట్రోల్ వేస్తే కూడా నాకు ఊక బుద్ధి, అది పోయి కొట్టాలంత కోపం వస్తుంది. ఊకున్నట్టున్నా నేను కాదు. వెళ్తే తిరిగి వచ్చినాయి అసలు ఇక్కడ ట్రోల్స్ ఎవరికన్నా? ఇప్పుడేం రాలేదు అన్న. పోనీ ఇన్ని సంవత్సరాల శ్రీప్రభ ట్రోల్ చూసినావా ఏ రోజన్నా? లేదు చూడలేదు. వెళ్తే తిరిగి నీ దగ్గరికి రానని తెలుసు అన్న. అది ఎందుకంటే ఒకసారి నువ్వు కమిట్మెంట్ ఇస్తే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటావని తెలుసు. మరి అందుకే ఇప్పుడు ఇంత అసలు మీ నువ్వు విషయంలో కూడా కొంచెం ఇంత గ్యాప్ రావడానికి కారణం కూడా వెళ్ళిన వాళ్ళు రావద్దనే చిన్న కమిట్మెంట్ వల్లనే అది ఇంతవరకు వచ్చింది. వెళ్ళిన వాళ్ళు ఒక పాయింట్లో నాకు కూడా అనిపిస్తుంది రా, సరే పోయిరు అందరం కలిపి కూడా పోదాం, అందరం తీసుకుందాం అన్నట్టు ఉంటుంది నాకు కూడా. కాకపోతే ఏంటంటే కెమెరా పెట్టిన ఏం చెప్పాలి, మనుషులు చూస్తాం కదా. సో ఇప్పుడు ఒక మాట ఇచ్చిన ఒక కమిట్మెంట్ ఉంది, ఆ కమిట్మెంట్ మీద ఉంటే నాకు ఓకే. అంతేగాని వీళ్ళినప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా వీళ్ళ గురించి వీళ్ళకి వీళ్ళ గురించి ఇలా చెప్పి నా ముంగడిని ఉందో వేసి నా ఇంకా ఉందో వేసి అవన్నీ నా కరతో నేను చూస్తే మనకి నచ్చదు. అది
మనమంతా ఒకటే స్ట్రేట్ ఫార్వర్డ్, అవుతుందా కాదా, తప్పు నువ్వు చేసినావు అని చెప్తాం అంతే. అని ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు అని చెప్పి ఏళ్ళు చూపించి తర్వాత మంచిగా ఉన్నప్పుడు నువ్వు మంచిదానివి కాదు అని చెప్పితే మన మంచిగా అది అని చెప్తే కాని పనది. సో మనది అట్లా, వాళ్ళది అట్లా, అంత మంచి ఇంకేం లేదు. ఎవరేం తప్పనట్లేనరా, నీ ఇష్టం, నీ పర్సనల్ మ్యాటర్, నీ అంతే. పోతంటే పో, చేసుకో, ఏడన్నా హ్యాపీగా ఉండు. 1% కూడా నా పేజే లేదురా, గుర్తుపెట్టుకో. కాకపోతే ఏంటంటే ఒక్కసారి పోతే బయట తమ్ముళ్ళలాగా మంచిగా చూసుకుంటే అంత ఓకే. ఇక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. ఎందుకంటే నాకు కూడా టెన్షన్ మొండాక నాని ఇందు పంచాయతీ ఉండే, వాళ్ళ పంచాయతీ ఇలా పంచాయతీ, నని పంచాయతీ ఇలా పంచాయతీ, సోనజుడు పంచాయతీ, నాగమని ఎంత వందని చూసుకోవాలి. ఇప్పుడు నాని పంచాయతీ ఉండే, నెల రోజులు సాగింది పంచాయతీ. అయినా సరే నేను ఉన్నా కదా, చూసుకున్నా కదా, మాట్లాడినా కదా, పోలీసు వాళ్ళతో అదని ఇదని ఆ పంచాయతీ ఈ పంచాయతీ మాట్లాడినా కదా. నాకేం అవసరం? నాకు అంటే కొన్నిసార్లు ఉన్న ప్లేస్ ఉండి అలవాటు అవ్వకపోవడం వల్ల, లేకపోతే ఇంకొంచెం కొత్త ప్లేస్ కోరుకోవాలని ఆలోచన ఉంటుంది కదా. మేబీ నాకు ఆలోచన వల్ల అలా వచ్చిందో. కొత్తగా చేయకి మరి కంటెంట్ చేయొచ్చు కొత్తదో. అంటే ఉన్న ప్లేస్లోనే ఉండి బయటికి వెళ్ళనిపిస్తుంది కదన్న. బయటికి పోదాం, ట్రిప్లకు మొత్తం తిరుగు. దానివల్ల నాకు అన్న సైడ్ వెళ్ళాలనుందో తెలియదు, దేనివల్ల తెలియదు. ఇక్కడున్న మనుషులు కూడా నాకు వదులుకోవాలని లేదు. వదులుకోకరా పో, మా అంటే పక్క బిల్డింగ్ కి పోయేది, పెద్ద దూరం కాదు. అట్లా దూరం అని కాదన్న, ఒక్కసారి కలిసి ఫ్రేమ్ లో కనిపించే వాళ్ళం. ఉంటే ఉంది, లేదంటే లేదు, అంతే. ఏ ప్రేమ ఎక్కుంటే రీల్ చేయాలనుకుంటే మన గురించి ఇంకేం లేదు. వీడియోస్ ఏం లేదు అన్న, జస్ట్ ఒక కొన్ని నెలల తర్వాత చూసుకుంటే ఒక మెమరీస్ తప్ప వాటి వల్ల ఏం లేదు. కానీ కలిసి ఉన్నాం కదా ఇన్ని రోజులు, సడన్గా వెళ్ళిపోవాలన్న బాధ అనిపిస్తుంది. కానీ నా మనసు ఏమనిపిస్తుంది, కొత్త ప్లేస్ అంటే ఎన్ని రోజులు ఉన్నట్టే ఉండే నేను కూడా ఇలానే ఉంటున్నా, నేను కూడా బయటికి వెళ్దామా లేకపోతే ఇంకా వేరే ప్లేస్కి వెళ్తే నేను అట్లాంటి అట్లా కాదు. ఇప్పుడు ఉన్న మనుషులతోనే ఉండి ఏం చేయలేకపోవడమైనా అట్లా ఉంటుంది కదా. సో ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళానుకో, అన్న ఒక కొత్త మెంబర్స్ని తీసుకోవడమో లేకపోతే కొత్తగా తిరగడమో ఏదో ఒకటి అవుతుంది కదా, కొత్త పరిచయాలు అవడం కదా. నలుగురు కొత్త మనుషులు కలిస్తే అన్న ఒకవేళ నాలో ఏమన్నా ఆలోచన అదే. కానీ ఒకవేళ అన్న మడి తిరిగినా కొంచెం కొత్తగా ఏదైనా చేయగలుగుతానేమో. నేను పోతా అంటే పో, నో ప్రాబ్లం. నాకు నేను బాధ పెట్టడం ఇష్టం లేదన్న. బాధ ఏం ఉండదు వంశీ, బాధలు పడి 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 నాకే ఎట్లా అయిపోతున్నా నేను. నాకే దిమాగ్ ఖరాబ్ అయ్యో ఈ సైట్ ఇంత తొందరగా అనుకుంటున్నా, పిచ్చి పిచ్చి మైండ్ లేకపోతే ఆయన చొక్కని వచ్చి అనుకుంటాను, లేకపోతే ఓడో కొన్ని పక్కన పెట్టుకుంటా కదా, అట్లా ఒక్కనే వండుకుంటాను వచ్చి. అసలు నేను పొద్దునుంచే చెప్దాం అనుకున్నా. ఇక నువ్వు ఆఫ్టర్నూన్ మూడ్ బాగాలేదని బయటకు వెళ్ళినావు, ఇక పొద్దునుంచి డోర్ దగ్గర వెయిట్ చేస్తాను. నువ్వు వచ్చి పడుకునే విషయం కూడా తెలియదు. నేను కిందకి వెళ్ళి తినొచ్చే గ్యాప్లో నువ్వు వచ్చినావు అని చెప్పారు పడుకో. కింద కారు చూస్తే కారు ఉంది, నువ్వు పడుకున్నావు అని చెప్తే పైకి వచ్చి చెప్దామని వచ్చిన. ఇక ఈ టైంలో చెప్పే విషయం కూడా కాదు, ఇంకా వెళ్దామని డిసైడ్ అయిపోయినా. అంటే ఎడిటింగ్ చేస్తా లేకపోతే ఓన్లీ టీంలోకి పోతా ఉంటున్నావు? ఎడిటింగ్ నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి కాబట్టి చేస్తాను. అలా అని మళ్ళీ పర్మనెంట్గా ఉంటాను మాట అయితే ఇవ్వలేను. అంటే అట్లానే మళ్ళీ సడన్గా మానేస్తున్నా అని చెప్పి ఫోన్లు ఎత్తుకోవడం అలాంటి పనులు అయితే నేను చేయను. ఇంతకుముందు వాళ్ళు చేసినట్టు ఎవరైనా చేసినట్టు ఒకవేళ హ్యాండ్ ఇవ్వచ్చు. కానీ నేను ఒక్కసారి నేను కూడా కమిట్మెంట్ ఇచ్చాను నీకు 4 years బ్యాక్ కమిట్మెంట్ ఇచ్చిన. అన్న నువ్వు వద్దురా అనేంతవరకు నేను నా దగ్గర నుంచి నేను ఎడిటింగ్ అయితే మానేయను, ఎందుకంటే నీకు మాట ఇచ్చిన అన్న నీ దగ్గర మానేయను. స్టిల్ ఇప్పటికైనా సరే ఎప్పటికైనా సరే నేను ఎడిటింగ్ అయితే మానేను అన్నది నీ దగ్గర ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నావు, మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వచ్చినావు, ఒక అన్నలా ఉన్నావు, మా చెల్లి ఫంక్షన్కి వచ్చినావు, ఒక అన్నలా ఆశీర్వదించినావు, ఏదో ఒకటి వచ్చినావు. ఇన్ని చేసినోడు నీ దగ్గర నుంచి నీ దగ్గర పని మానేసి అది నిన్ను కష్టాల్లో పెట్టినట్టయినా అది నాకు నచ్చని పని. నేను చేయను, అది అట్లా కూడా చేయను, నేను హర్ట్ చేసే పని. కానీ ఎందుకు ఏమన్నట్లే ఒక్క మాట నేను అన్నానా, నీకు నచ్చింది చేయి, నీ హార్ట్ ఏ చెప్తే అది చేయి. ట్రస్ట్ యువర్ సోల్, దట్స్ ఇట్. వర్డ్ మనకి ఎక్కువ కాదు. నేనైనా కూడా నీకు ఎన్ని రోజులు ఎక్కువ మహా అంటే ఇంకో 3-4 years, అంతకు ఎక్కువ ఏం కాదు కదా. నువ్వు పెద్ద అయితే పెళ్ళి చేసుకోవాలి, నువ్వు అంత సపరేట్ ఫ్యామిలీ ఉంటుంది, మీ పేరెంట్స్ని చూసుకోవాలి, అంతే కదా. ఎవరికైనా లైఫ్ అంతేరా, మనం ఏం చచ్చిపోయేదాకా కలిసి ఉండమని చెప్పి రాసి ఉంటుంది అండి.
కలిసినమాట కాదు కానీ ఇప్పుడు ఇంతకుముందు నేను చేసిన ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు చేసిన మీడియాస్ వర్క్స్ ఉన్నాయన్న, మనం కలిసిన మీడియా అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి మానేసి వచ్చిన. దాని తర్వాత ఆ మనుషులతో బాండింగ్ వెళ్ళిపోయింది. ఒకవేళ నేను మళ్ళీ ఒక సెకండ్ ఒక సెకండ్ మళ్ళీ నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నీ దగ్గర ఉన్న అన్న అనే ఆ రిలేషన్ కూడా పోతుందేమో ఒక చిన్న భయం. సరే నాకు ఇప్పుడు రాజు గారు ఫోన్ చేయడా, సాయి గారు ఫోన్ చేయడా, ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, ఎట్లా అంటారు. సాయి కూడా అవసరం ఉంటే ఫోన్ చేస్తారు, డబ్బులు కావాలంటారు, ఇస్తా తీసుకుంటాం. మళ్ళీ అంత కామన్ రా, అట్లా ఏమి ఉండదు. కాబట్టి మంచి టైం స్పెండింగ్ అనేది ఉంటుంది, అంతకు మించి గేమ్ ఉండదు అంతే. పక్కన ఉంటే ఇలా ఇలా అడగగానే హెల్ప్ చేస్తావు ఏదైనా సరే, కానీ కాల్లో అంటే నీతో ఉండలేను, నీతో మాట్లాడలేను. ఎప్పట్లో ఇప్పుడు అన్న పొద్దునే ఫోన్ చేసి అన్న ఎడికి పోతున్నా, చాయ్కి అయినా పోదామా, లేకపోతే పబ్కి వెళ్దామా, ఇవన్నీ అడిగే అంత ఆ బాండ్ ఉండదు కదా అంతే. ఇప్పుడు వాడు ఎక్కడ ఇప్పుడు సపోజ్ అజయ్ గానే ఉండు, ఇప్పుడు నువ్వు కలిసి ఏం కెఫేస్కి అని తినడం ఇట్లా ఏం వెళ్ళట్లేదు. అదే పక్కన మనకు నువ్వు లంచ్కి వెళ్ళే టైంలో అరే రారా లంచ్కి వెళ్దాం, లేకపోతే నేను వెళ్తాను అన్న మూవీకి వెళ్దాం రా అన్న అని, ఇలాంటివన్నీ పోగొట్టుకునే ఉద్దేశం నాకు లేదు. కానీ ఎక్కడ చెప్తావు ఫిక్స్ అయ్యి చెప్పు అన్న వెళ్దామని ఫిక్స్ అయినా, ఫిక్స్ అవుతావు కదా పో. సరే ఇంక వెళ్తాను, ఫైనల్ డెసిషన్ ఇదే. నాకేం వద్దనే చెప్తాను నేనైతే యాక్చువల్గా, కానీ ఏమంటారు, ఇంక నీకే ఇష్టం లేని నేను చెప్పి వేస్ట్ అని నా అభిప్రాయం, అంతకుమించి ఇంకేం లేదు. అన్న నేను ఎందుకు పోతాను, నేను వదిలేసి నేను ఏదో ప్రాంక్ చేసిన అంతే. ప్రాంక్ ఏంది ఆ ప్రాంక్, ఇలాంటి విషయాలలో అన్న గుర్తుపెట్టుకో, ఇక్కడున్న ఇప్పుడు మనం లెక్క పెట్టినప్పుడు 12 మంది ఉన్నారు, ఆ 12 మందిలో 12 మంది పోయినా నేను మాత్రం నేను వదిలేసిపోను, ఇదే ఫిక్స్. నేను నిన్ను టీంలో ప్రాంక్ లేదన్న ప్రాంక్. నేను ఎందుకు పోతాన్నా, నేను చెప్తాను వీళ్ళందరూ పోయినా నేను పోను. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, నీ దగ్గర నుంచి ఎంత హెల్ప్ తీసుకున్నా, ఒక అన్నలా చూసుకున్నాను. ఎందుకు పోతాను నేనేదో నా ఊరికే అన్న అంతే, నాకు ఎక్కడికి పోవడం లేదు. స్టిల్ వీళ్ళందరూ అసలు ఏ టీము లేకపోయినా ఒక తమ్ముళ్ళ నీకు పర్మనెంట్ లైఫ్ లాంగ్ ఉంటా, కానీ నాకు అట్లా టీము ఇట్లాంటివి ఏం లేవన్నా. నేనేదో నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు, అట్లీస్ట్ నువ్వు బాధపడతావా లేదా అని ఒక ఏమనుకో ఇప్పుడు నువ్వేమనుకున్నావు, ఈడున్న తమ్ముడే బయట పోయిన తమ్ముడే, ఏముంది కొత్త ఏం లేదు. మా అంటే ఇక్కడ ఉంటే టైం స్పెండ్ చేస్తాం, బయటకు వెళ్తే టైం స్పెండ్ చేయలేం, అవసరం ఉన్నప్పుడు పోతాం, హెల్ప్ ఉన్నప్పుడు పోతాం అన్నాం అంతే. కానీ నాకు అట్లా ఏం లేదు, నాకు నీతో ఫ్రేమ్ పంచుకొని ఇంకొంచెం మెమరీస్ బిల్డ్ చేసుకొని నాకు నీతోనే ఉండాలని ఉంది. అది ఎండ్ ఆఫ్ ది డే ఒకవేళ నేను సక్సెస్ అయ్యే వరకు, నా మ్యారేజ్ అన్నయ్య వరకు నేను నీతో ఉంటున్నాను, నేను అడిగిపోనన్నా. ఈ మూడ్లో చేస్తేనే బాగుంటుందని చేసిన అంతే. సో గైస్ నేను అడిగిపోతా గైస్, అందరిని వదిలేసి టీం అందరు పోయినా నేను పోను. అసలు నేను స్టిల్ నాకు తెలిసి లాక్డౌన్ మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ నిజంగా పోవాలనుకుంటే పోండి, నో ప్రాబ్లం. ఒకప్పుడులా రూల్స్ లేవు, ఎస్ఆర్ టీంలో పోయిన వాళ్ళు రావద్దు, ఉన్న వాళ్ళు రావద్దు, అవి ఏం లేవు. పోతే పోండి, వస్తే రండి. గైస్ మీ ఇష్టం, మీకు వదిలేస్తున్నా. కమెంట్ బాక్స్ ప్లీజ్ తిట్టకండి, జస్ట్ ఇష్టం మీకు వదిలేస్తున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మిస్టర్ వంశీ అఫీషియల్.